హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే డ్రైవ్ మూవీ చూసా. ఈ మూవీ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. December 12th రోజు రిలీజ్ చేశారు. అప్పుడున్న కాంపిటీషన్ వల్ల అసలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియకుండానే పోయింది. నిన్న ప్రైమ్ లోకి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. సో ఇంకా డ్రైవ్ మూవీ ఎలా ఉంది ఏంటని రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జయదేవ్ వాళ్ళ ఫాదర్ లెగసీని కంటిన్యూ చేస్తూ పవర్ఫుల్ మీడియాని రన్ చేస్తూ ఉంటాడు. కానీ జై ఒక ప్లాన్ వేస్తాడు. ఈ ప్లాన్ బయటికి రాకముందే డీల్ మాట్లాడుకొని ఫినిష్ చేయాలి అనుకుంటాడు. వన్స్ ఈ డీల్ కంప్లీట్ అయిపోతే జై అనుకున్న లైఫ్ దొరుకుతుంది. అదే జై అనుకున్న ప్లాన్ బయటికి వస్తే కంప్లీట్ గా కొలాప్స్ అవుతుంది వాళ్ళ లైఫ్. ఇలాంటి టైంలో ఒక హ్యాకర్ జైని టార్గెట్ చేస్తాడు. ఇక్కడ నుంచి జై తన ఎంపైర్ ని కాపాడుకున్నాడా లేదా, హ్యాకర్ మోటివ్ ఏంటి, ఎందుకు జైని టార్గెట్ చేశాడు, జై అనుకున్న డీల్ ఫినిష్ చేశాడా, ఫైనల్ గా ఎలా ఎండ్ అయింది, ఇలా రన్ అవుతుంది మూవీ. స్టార్టింగ్ లో నాకు ఏమనిపించిందంటే టెస్లా కార్ యాడ్ ఏమన్నా తీస్తున్నారా లేక టెస్లాకి ప్రమోషన్ చేస్తున్నారా అని అనిపించింది. స్టార్టింగ్ లో టెస్లా కార్ స్పెసిఫికేషన్స్ చూపించడమే ఎక్కువైపోయింది. అంటే జైకి అంత కాస్ట్లీ కార్ ఉంది అని చెప్పాలనుకున్నారో ఏంటో, కానీ కాసేపు టెస్లా కార్ అడ్వర్టైజ్మెంట్ లాగానే అనిపించింది. మూవీ రన్ టైం 1 hour 45 minutes ఉంటే అందులో 20 minutes వరకు ఈ అడ్వర్టైజ్మెంట్ చూడటమే సరిపోయింది. వన్స్ డ్రైవ్ స్టార్ట్ అయ్యాక ఎప్పుడైతే హ్యాకర్ జై లైఫ్ లోకి వస్తాడో అప్పటి నుంచి స్టోరీలోకి వెళ్తుంది మూవీ. అయితే మూవీకి డ్రైవ్ అనే నేమ్ ఎందుకు పెట్టారంటే జై ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి డ్రైవ్ చేస్తూ వెళ్లే గ్యాప్ లోనే కథ మొత్తం జరుగుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదు, బాగానే అనిపించింది. హ్యాకర్ చేసే డిమాండ్స్ కానీ దానికి జై రియాక్షన్స్ కూడా యాక్సెప్టబుల్ గానే ఉన్నాయి. కానీ మూవీ స్లోగా డైవర్ట్ అయిపోయింది. సేవింగ్ అని, ఫ్యామిలీ అని కొన్ని చెప్పారు. కొంచెం మ్యాటర్ ని క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసి చెప్పుంటే బాగుండేది. ఫస్ట్ ఏమో బ్యాంక్ బ్యాలెన్స్ అంటారు, డీల్ అంటారు, సగంలో అదంతా వదిలేసి పాస్ట్ అంటారు, రివెంజ్ అంటారు, లాస్ట్ లో ఫ్యామిలీ అంటారు. దేనికి సరైన కన్క్లూజన్ ఇవ్వలేదు. మంచి యాక్టర్స్ ఉన్నారు, ఐడియా కూడా బాగానే ఉంది, కానీ సరిగా ఎగ్జిక్యూట్ చేయలేదు. నాకైతే రైటింగ్ కొంచెం వీక్ గా అనిపించింది. క్లైమాక్స్ లో ఒక క్యామియో కూడా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ క్యామియో రివీల్ చేస్తారు. మూవీకి Part 2 కూడా అనౌన్స్ చేశారు. మూవీ మొత్తంలో నాకు సినిమాటోగ్రఫీ నచ్చింది అండ్ మ్యూజిక్ కూడా బెటర్ గా అనిపించింది. చాలా వరకు సీన్స్ లో నోటీసబుల్ గా ఉంది బీజిఎం. సో నాకైతే మూవీ ఎలా ఉందంటే బిలో యావరేజ్ గా అనిపించింది. అనవసరమైన డైవర్షన్స్ తీసుకోకపోయి ఉంటే డీసెంట్ వాచ్ అయినా అయి ఉండేది. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.